హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ రజనీ బ్లాగ్స్. సో అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బతుకమ్మ అనగానే మనకి గుర్తొచ్చేది తంగేడు, ఫ్లవర్స్, అలాగే గౌరీదేవి, దుర్గమ్మ తల్లి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మీ ఊర్లో సెలబ్రేషన్స్ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇలా ఊడ్చి చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి బతుకమ్మనైతే ఇలా రెడీ చేసుకొని ఒక్కొక్కరింటి నుంచి ఒక్కొక్క రకమైన బతుకమ్మనైతే తీసుకువచ్చి అన్ని బతుకమ్మలు ఒకే చోట పెట్టి బతుకమ్మ రెడీ చేయటంలో కూడా డిఫరెంట్ మోడల్స్లో రెడీ చేస్తారు. ఒకరిది ఒకరికి అస్సలకి మ్యాచ్ అవ్వదు, చాలా డిఫరెంట్గా చేస్తారనమాట. బతుకమ్మ అనగానే మనకి సింపుల్గా 3-4 స్టెప్స్ పెట్టినా చాలండి, కానీ నీట్గా అందంగా చేయాలి. ఇక్కడ కోలాటం కూడా వేస్తున్నారు, తను మా అక్క వాళ్ళ పాప. సో ఇది బతుకమ్మ వీడియో. సో మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేస్తారో కూడా చెప్పండి. అలానే మన కోలాటం వీడియో ఫుల్ వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. నేను ఒక 2-3 డేస్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ కోలాటం అయితే వేస్తున్నారు. ఇది కోలాటం మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, సాంగ్ ఎందుకు ఎడిట్ చేయలేదు అంటే, నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బతుకమ్మ అనగానే నాకు మెయిన్ గుర్తొచ్చేది ఒక పాయింట్ ఏంటంటే, అది నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు కాలేజ్లో బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు బతుకమ్మని ఎవరైతే అందంగా రెడీ చేస్తారో వాళ్ళకి 3000 రూపీస్, అంటే ఫస్ట్ ప్రైజ్ 5000, సెకండ్ ప్రైజ్ 3000 అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2000 అనమాట. సో నాకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది 3000 రూపీస్. చాలా బాగా చేశాను. ఎలా చేస్తానో నాకు కూడా తెలియదు. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో, ఒక్కొక్కటి ఒక్కో రకమైన బతుకమ్మలు అనమాట. ఇలా మధ్యలో కోలాటం వేస్తుంటే అందరూ వచ్చి చూస్తూ మంచిగా చాలా ఆ 9 days కూడా మస్తు అనిపిస్తుంది కదా. ఎందుకు తెలియకుండానే రోజులు గడిచిపోతూ ఉంటాయి. రకరకాలైన కోలాటాలు, ఎన్ని పాటలు, ఎంతమంది కోలాటం వేస్తారు. ఏ విలేజ్కి ఆ విలేజ్ స్పెషలే అండి. చాలా అంటే చాలా బాగా వేస్తారు. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ లాస్ట్ ఈ సాంగ్ అయితే హైలైట్. నేను మీకు ఈ సాంగ్ని నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను, చూడటం మాత్రం మర్చిపోకండి. ఆ సాంగ్ ఏదై ఉంటుంది అనేది కూడా గెస్ చేయండి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.